బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. సీసీ కెమెరాల అనుమతి కోసం ఎస్ఐ రాజేష్ 50,000 లంచం డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి గతంలో 10,000 తీసుకున్న ఎస్ఐ తాజాగా మరో 30,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు చిక్కకుండా ఎస్ఐ రాజేష్ 2 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఎస్ఐని వెంబడించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పట్టుబడడంతో పీఎస్ ముందు స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్నటువంటి ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారుల బారి నుంచి తప్పించుకునేందుకు వారికి అందకుండా ఉండేందుకు 2 కిలోమీటర్లు ఎస్ఐ పరిగెత్తారు. అయినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు ఎస్ఐ రాజేష్ ని వెంబడించి పట్టుకున్నారు. సో ఎస్ఐ పట్టుబడడంతో ఏసీబీ అధికారులకు ఎస్ఐ పట్టుబడడంతో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. స్థానికులందరూ కూడా ఎస్ఐ అవినీతి బయటపడడంతో పోలీస్ స్టేషన్ ముందే స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి స్థానికులు ఇక్కడ సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పివి రావుని అడిగి తెలుసుకుందాం. పివి రావు, స్థానికులు ఎస్ఐ పనితీరుపై, ఎస్ఐ చర్యలపై ఎంత విసిగిపోయారో అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, మెదక్, సంగారెడ్డి 2 జిల్లాల్లో కూడా ఈ మధ్య కాలంలో ఆ ఏసీ డిమాండ్ చేస్తా ఉంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ రూరల్ ఎస్ఐ రవికుమార్ ఏకంగా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. తన మంజీరా నదిలో దూకి చనిపో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎస్ఐ రాజేష్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి పర్మిషన్ కోసం 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు తనని పట్టుకున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఎస్ఐ అవినీతి, ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో అవినీతి బయటపడడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే టపాసులు కాల్చి వారి సంబరాలు జరుపుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి పివి రావుని అడిగి తెలుసుకుందాం. సునీల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పోలీసు అధికారులు ఒక్కొక్కరుగా ఏసీబీ వలలో చిక్కుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్ళాలని హడలిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. గత నెల సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎస్ఐ రవికుమార్ ఏకంగా 10 లక్షల రూపాయల బాధితుడిని డిమాండ్ చేయడంతో అతను మంజీరా నదిలో దూకి చనిపోవడం జరిగింది. అతను సస్పెన్షన్ గురయ్యాడు. ఈలోగా మరలి తిరిగి ఈ రోజున మెదక్ జిల్లా టేక్మాల్ సంబంధించినటువంటి రాజేష్ ఎవరైతున్నారో రాజేష్ 50,000 ఆ లంచం అడిగి అడ్డంగా దొరికిపోయాడు. ముఖ్యంగా టేక్మాల్ మండలం గొల్లగూడెం చెందిన లింగం అనే వ్యక్తి కర్ణాటక నుంచి ఒక హార్వెస్టర్ లీజు తెచ్చుకున్నాడు. ఈ హార్వెస్టర్ నుంచి స్పేర్స్ ను కొంతమంది ఒక తండాకు చెందినటువంటి 2 వ్యక్తులు, పాండు, పరశురామ్ అనేటువంటి 2 వ్యక్తులు ఆ స్పేర్స్ ని తీసుకెళ్తుండటంతో లింగం కేసు నమోదు చేయడంతో వీరిద్దరిని కూడా తీసుకొచ్చి ఎస్ఐ విచారిస్తున్న క్రమంలోనే లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బులు మేము ఇచ్చుకోలేమని చెప్పినప్పటికీ బాగా వేధించడంతోనే వీరు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీని ఆశ్రయించి ఈ రోజున ఏసీబీ అధికారులు వచ్చేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పట్టుబడిన క్రమంలో ప్రహరీ దూకి పోలీస్ స్టేషన్ నుంచి పొలాల్లోకి పరిగెట్టి కనీసం కిలోమీటర్ పైగా అతను పరిగెట్టిన సందర్భంలో అధికారులు కూడా ఏసీబీ అధికారులు కూడా ఆయనతో పాటు పరిగెత్తుకుంటూ ఆయన్ని
పట్టుకుని స్టేషన్ తీసుకొచ్చేటువంటి విజువల్స్ మన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంత కూడా ప్రజలు చాలా చర్చనీయాంశం, ప్రజల చర్చనీయాంశం. ఒక పోలీసు అధికారి ఈ విధంగా లంచాలకు అలవాటు పడి ఏసీబీకి దొరికి పొలాల్లో పోవటం పట్ల కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ యొక్క టేక్మల్ ప్రాంతంలో ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆయన అలా ఏదైతే స్టేషన్కి వెళ్ళారో ఆ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడంతో ఈ రోజున గ్రామస్తులందరూ కూడా కలిసి వచ్చేసి ఆ స్టేషన్ దగ్గరకు వచ్చేసి గ్రామ కూడల వద్ద బాంబులు కాల్చుకొని సంబరాలు జరుపుకున్నారంటే అతను ఎంతగా వేధించాడో మనకు అర్థమవుతుంది సునీల్. అంటే ప్రజలు ఎవరైతే స్టేషన్ పోవాలన్నా భయపడే పరిస్థితి అక్కడ ఉన్నది. ఈ రోజున ఏసీబీకి చిక్కడంతో ఒక పండుగ వాతావరణం అయితే గ్రామంలో కనిపిస్తా ఉంది. అంటే ఎంతగా వేధించాడో దీన్ని బట్టి ప్రజల్లో ఈ యొక్క టపాసులు కాల్చుకోవడంతో ప్రజలు ఎంతగా విసిగి వేసారిపోయారో ఈ యొక్క ఎస్ఐ రాజేశ్వర్ అనేది మనకైతే అర్థమవుతుంది సునీల్. ఓకే పివి రావు.